ఒక పార్టీని అధికారంలోకి తేగలం, అధికారంలోకి రాకుండాను ఆపగలం. ఇది మా బలం అని ఒక్క ముక్కలో తేల్చేస్తుంది కాపు కమ్యూనిటీ. హిస్టరీ చూస్తే ఇది నిజమైన సందర్భాలు కూడా ఉన్నాయి. కాపు ఓట్లు చీలితే గెలిచే పార్టీ ఓడిపోతుంది. కాపులు ఐక్యంగా ఓటేస్తే పార్టీ అధికారంలోకి వస్తుంది. సో పిక్చర్ క్లియర్ గా ఉంది. మరి కాపు ఓట్లను ప్రసన్నం చేసుకోబోతున్న పార్టీ ఏది? ఈసారైనా కాపుల డిమాండ్లు నెరవేరుతారా? తెరపైకి కాపుల రాజ్యాధికారం డిమాండ్. రాజకీయాల్లో 20% రిజర్వేషన్, విద్య ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్. డిమాండ్లను మేనిఫెస్టోలో పెట్టే వారికే మద్దతు. రాష్ట్రంలో 52% మంది బీసీలున్నా నిర్మాణాత్మక శక్తిగా ఉన్నది తామేనని బలంగా నమ్ముతున్నారు కాపులు. 1,15,00,000 మంది జనాభాతో రాజకీయాలను శాసించే స్థితిలో ఉన్నామనేది వారి వర్షన్. కనీసంలో కనీసం 70 నుంచి 75 అసెంబ్లీ సీట్లలో గెలుపోటంలను ప్రభావితం చేసే స్థితిలో ఉన్నామని చెప్పుకుంటున్నారు. రాజకీయ పార్టీలు సైతం ఈ లెక్కలను నమ్ముతున్నాయనే చెప్పాలి. అందుకే కాపు ఓట్లను కాపాడుకునేందుకు అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ తెగ ప్రయత్నాలు చేస్తున్నాయి. పేర్ని నాని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ వంటి లీడర్లు వైసీపీలోనే ఉన్నా కాపు కమ్యూనిటీలోనే ఐకాన్లుగా ఉన్న కొందరు కీలక నేతలు వైసీపీ బయట ఉన్నారు. అందుకే ఈ మధ్య వంగవీటి రాధ, ముద్రగడ పద్మనాభం వంటి వారిని పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది అధికార పార్టీ. గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన విడివిడిగా పోటీ చేశాయి కాబట్టి కాపు ఓట్లు చీలింది. కానీ ఈసారి టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తుండటంతో కాపు ఓట్లు ఈ రెండు పార్టీలకే పోలరైజ్ అవుతాయన్న భయం వైసీపీలో ఉంది. అందుకే మరో రకంగా సోషల్ ఇంజనీరింగ్ చేస్తోంది వైసీపీ. చరిత్ర చూస్తే కాపు ఓటర్లు ఎప్పుడూ ఒకే పార్టీకి కమిట్ అయ్యలేరు. ఒక్కోసారి ఒక్కో పార్టీకి మద్దతిస్తూ వచ్చారు. కానీ ఒక పార్టీకి మద్దతు ఇవ్వాలనుకుంటే మెజారిటీ కాపులు ఒకే పార్టీ వెనుక ర్యాలీ అవుతారు. అలా మెజారిటీ కాపులు ఎవరికి మద్దతిస్తే వారికే విజయం దక్కుతోందన్నది మాత్రం నిజం. ఒకప్పుడు కాంగ్రెస్ వెనుక ఉన్న కాపు ఓటర్లు ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తర్వాత టీడీపీ వైపు వచ్చేశారు. 1999లో మాత్రం టీడీపీతో కొందరుంటే మరికొందరు కాంగ్రెస్ వైపు చీలిపోయారు. 2004లో అయితే ఏకపక్షంగా కాంగ్రెస్కే మద్దతిచ్చారు. అందుకే ఆనాడు వైఎస్ అధికారంలోకి రాగలిగారని చెప్తుంటారు. 2009లో చిరంజీవి పొలిటికల్ ఎంట్రీతో మెజారిటీ కాపులు ప్రజారాజ్యం వైపు తిరిగారు. కానీ మిగతా సామాజిక వర్గాల అండదండలు పెద్దగా లేకపోవడంతో ఆ పార్టీ ఎక్కువ సీట్లు గెలవలేకపోయింది. ప్రజారాజ్యం ఫెయిల్యూర్ తర్వాత కాపులంతా ఏకమైంది 2014లోనే. ఆనాడు తెలుగుదేశానికి ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. విచిత్రంగా మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన వెనుక మాత్రం కాపులు నిలబడలేదు. 2019లో మెజారిటీ శాతం కాపు ఓటర్లు వైసీపీని బలపరిచారు. లేదంటే పోటీ చేసిన 2 చోట్ల పవన్ కళ్యాణ్ ఓడిపోయేవారే కాదు. సరే, ఇప్పటి వరకు జరిగిందేదో జరిగింది. ఎప్పుడు వాళ్లనో వీళ్లనో సపోర్ట్ చేయడం కాదు, మనోళ్లనే సపోర్ట్ చేయాలనే లక్ష్యంతో ఈసారి ముందుగా వెళ్లాలనుకుంటున్నారు కాపులు. దీంతో వచ్చే ఎన్నికల్లో కాపులు ఎటువైపు నిలబడతారు అన్న ప్రశ్న వినిపిస్తోంది. ఏ పార్టీ అయితే ఈ డిమాండ్ని యాక్సెప్ట్ చేస్తుందో ఆ పార్టీని సపోర్ట్ చేయండి. 1, బీసీ రిజర్వేషన్ 10%. ఉపాధి అవకాశాలు లేకపోయినా సరే విద్యా అవకాశాలు కల్పించాలి, ఉపకార వేతనాలు కల్పించాలి. 2వది రాజకీయ డిమాండ్ ఏంటంటే పంచాయతీ వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ వరకు 20% మినిమం, కనీసం 20% వీళ్ళకి ప్రతి రాజకీయ పార్టీ అవకాశాన్ని కల్పించాలి. 3వది ఇవన్నీ కూడా మేనిఫెస్టోలో మీరు చేర్చాలి. ఎవరైతే ఈ డిమాండ్ని యాక్సెప్ట్ చేయడానికి ముందుకు వస్తారో వాళ్ళని మేము సపోర్ట్ చేయమని చెప్తాం. తమకు న్యాయం చేస్తారనే నమ్మకమున్న పార్టీ వెనుక కాపులు ర్యాలీ అవుతుంటారు. అలా డిసైడ్ అయ్యారంటే మెజారిటీ కాపులంతా ఒకే పార్టీ వైపు నిలుస్తుంటారు కూడా. కాపు సంఘాల నేతలు ఆఫ్ ది రికార్డ్ గా చెప్తున్న మాట ఏంటంటే ఈసారి జనసేనకు మద్దతిస్తామని పవన్ కళ్యాణ్ ను కాపు నాయకుడిగా చూడ్డం మొదలుపెట్టారు. కాకపోతే టీడీపీతో పొత్తు కాపుల్లోని మరో వర్గానికి నచ్చడం లేదు.
రాజ్యాధికారమే తమ డిమాండ్ అంటున్న కాపులు పవన్ కళ్యాణ్ 10-25 సీట్లు తీసుకుంటే ఎలా మద్దతివ్వాలని ప్రశ్నిస్తున్నారు. గౌరవప్రదమైన సీట్ల షేరింగ్, పదవుల్లో న్యాయం జరగాలని పట్టుబడుతున్నారు. అయితే కూటమి మద్దతిచ్చి గెలిపించాక పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం దక్కకపోదనే నమ్మకంతో ఉన్నారు. ఈ రోజుని తప్పనిసరిగా ప్రభుత్వాన్ని నిలబెట్టాలన్నా, ప్రభుత్వాన్ని ఓడించాలన్నా కూడా మా సంఖ్యాబలం చాలా కీలకం. అటువంటి సంఖ్యాబలం ఉన్న కాపుని అన్ని పార్టీలు కూడా ఇగ్నోర్ చేస్తానని ఫీలింగ్ మాకు ఉంది. మాకు రాజకీయంగా ప్రాతినిధ్యం బాగా ఇచ్చే పార్టీకి, అలాగే ఈ రిజర్వేషన్ సంబంధించి మాకు ఆర్థిక సంపత్తి పెరగడాకని మా సహకరించే పార్టీకి, అలాగే స్టేట్ వైడ్ అంటే ఇటు రాయలసీమలో ఉన్న బలిజులు ఇక్కడ ఈ కోస్తా జిల్లాలో ఉన్న కాపులు కన్నా ఇంకా వెనకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రాయలసీమలో ఏం జరుగుతుందంటే ఆర్థిక వనరులు లేవనే కారణంగా పార్టీలు పూర్తిగా ఇగ్నోర్ చేస్తున్నాయి. ఎవరిని కూడా ఎమ్మెల్యేలు అంటే కన్సిడరబుల్ నెంబర్ ఉన్నా కూడా అక్కడ పూర్తిగా ఇగ్నోర్ చేస్తున్నాయి. కాబట్టి మేము ఏదైతే ఆశిస్తున్నామో అన్నీ కూడా అన్ని పార్టీలు మాకు చేస్తాయని మేము ప్రగాఢ విశ్వాసంతో ఉన్నాం. కాపు ఓటర్లు పవన్ కళ్యాణ్ కు మద్దతివ్వాలా వద్దా అనే ఆలోచిస్తున్నారు తప్ప మిగతా పార్టీల గురించి పెద్దగా ఆలోచించడం లేదు. జనసేన టీడీపీతోనే ఉంటోంది కాబట్టి కాపు ఓట్లపై చంద్రబాబు పెద్దగా ఆందోళన చెందట్లేదు. కానీ సీరియస్ గా ఆలోచించాల్సింది వైసీపీనే. ఒక విధంగా ఇది వైసీపీకి అతిపెద్ద అలార్మింగ్ సిచ్యువేషన్. 2019లో పవన్ కళ్యాణ్ ను కూడా కాదని వైఎస్ జగన్ కు మద్దతిచ్చారు. అలాంటి బలమైన ఓటు బ్యాంకును పోగొట్టుకోదలుచుకోలేదు వైసీపీ. అందుకే పార్టీలోని కాపు నేతలను అలర్ట్ చేశారు. కాపులు పవన్ కళ్యాణ్, చంద్రబాబుతో కలవకుండా ఉండేందుకు కొన్నాళ్లుగా ప్రత్యేక వ్యూహంతో వెళ్తున్నారు. దమ్ముంటే 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయాలని పవన్ కు సవాళ్లు విసిరింది ఈ వ్యూహంలో భాగమే. ఈ విషయంలో వైసీపీ ప్లాన్ వర్కౌట్ కాకపోవడంతో మరో రకంగా జనసేనను, పవన్ ను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. కాపులను టీడీపీకి తాకట్టు పెట్టేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారు అనే ప్రచార ఎత్తుగడను తీసుకొస్తున్నారు. అయితే ఈసారి కాపులకు ఓ స్పష్టత ఉంది. ఏ పార్టీ కాపులను ఎక్కువ సంఖ్యలో నిలబెడుతుందో ఆ పార్టీకి మద్దతివ్వాలి అనుకుంటున్నారు. కానీ వైసీపీ నుంచి కొందరు కాపు నేతలు వెళ్లిపోతున్నారు. ఉన్న పార్టీలో చేరిన 10 రోజుల్లోనే గుడ్ బై చెప్పారు అంబటి రాయుడు. జ్యోతుల చంటిబాబు పార్టీకి దూరంగా ఉన్నారు. ముద్రగడ అయితే వైసీపీ నేతలు తన ఇంటికి రావద్దు అనేశారు. దాదాపు జనసేనలోకి వెళ్లేందుకే ముద్రగడ ఫ్యామిలీ రెడీ అవుతోంది. కాపులకు ఐకాన్ గా కనిపిస్తున్న చేగొండి హరిరామ జోగయ్య జనసేన వెంటపడుతున్నారు. పవన్ ను రాజకీయంగా ఉన్నతంగా చూడాలన్నదే తన కోరిక అంటూ నిత్యం లేఖలు రాస్తున్నారు. అటు వంగవీటి రాధాను పార్టీలోకి తీసుకురావాలన్న వైసీపీ ప్రయత్నాలేవీ ఫలించడం లేదు. ఇప్పుడు కొత్తగా కాపు ఉద్యోగుల జేఏసీ ఏర్పాటైంది. కాపు, బలిజ, తెలగ ఉద్యోగులు జేఏసీ ఏర్పడ్డం రాష్ట్రంలో ఇదే ఫస్ట్ టైం. కాపు ఉద్యోగుల ఐక్యతే లక్ష్యంగా ఈ జేఏసీ పనిచేస్తుంది. ఇదిలా ఉంటే కాపు సంఘాలు కూడా తాము ఎవరికి మద్దతివ్వడం లేదు, ఎవరిని వ్యతిరేకించడం లేదు అనే అంటున్నాయి. కానీ ఎన్నికల నేపథ్యంలో కాపు ఫ్యాక్టర్ మరింత బలంగా తయారవుతోంది. రాష్ట్రంలో 1,15,00,000 మంది కాపులు ఉన్న నేపథ్యంలో తమకు రాజకీయంగా అవకాశాలిచ్చిన వారికే అవుట్ రైట్ గా మద్దతిస్తామని తేల్చి చెబుతున్నారు కాపు సంఘం నాయకులు. తమ డిమాండ్లు పరిష్కరించుకోవాలంటే రాజకీయంగానే సాధ్యం కాబట్టి ప్రతి పార్టీ కాపులకు టికెట్లు ఇవ్వాల్సిందే అని పట్టుబడుతున్నాయి. కానీ వైసీపీ మాత్రం ఈ దఫా బీసీలకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలనుకుంటోంది. ఒక విధంగా టీడీపీ, జనసేన జట్టు కట్టినందునే బీసీ ఫార్ములాను సీరియస్ గా తీసుకొని పక్కా సోషల్ ఇంజనీరింగ్ చేస్తోంది వైసీపీ. కాపు సామాజిక వర్గానికి అత్యధిక రాజకీయ ప్రాధాన్యత తీసుకొచ్చేలా రాష్ట్ర కాపు జేఏసీ రంగంలోకి దిగింది. మా ఓట్లు మా సీట్లు అనే నినాదంతో వచ్చే ఎన్నికల్లో కాపు, తెలగ, బలిజ, మున్నూరు కాపులంతా ఐక్యంగా ముందుకు వెళ్లాలనుకుంటున్నారు. ఇందులో భాగంగా కాపు నేతలకు ఎక్కువ టికెట్లు ఇచ్చే పార్టీకి మద్దతివ్వాలని అనుకుంటున్నారు. కాకపోతే పవన్ కళ్యాణ్ తమ కుటుంబ పెద్ద అని సంబోధిస్తోంది కాపు జేఏసీ. పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని, పవన్ కళ్యాణ్ ను జేఏసీ కాపు కమ్యూనిటీ కాపాడుకుంటుందని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఓవరాల్ గా చూస్తే
కాపు ఓటర్లు ఈసారి ఒకే పార్టీ వెనుక ర్యాలీ అవుతారా అనే ప్రశ్నకు సరైన సమాధానం రావడం లేదు. టీడీపీలో పొత్తులో భాగంగా జనసేన ఎన్ని సీట్లు అడుగుతుంది, టీడీపీ ఎన్ని సీట్లు ఇస్తుంది అనే దాన్ని బట్టే కాపులు ఓ నిర్ణయాన్ని తీసుకునే అవకాశం కనిపిస్తోంది. కాపు ఓట్ బ్యాంకు కోసం వైసీపీ గనుక ఎక్కువ మంది కాపు అభ్యర్థులకు టికెట్లిస్తే మాత్రం టీడీపీ జనసేన పొత్తు కూడా వర్కౌట్ కాకపోవచ్చంటున్నారు. మొత్తంగా ఏపీ రాజకీయం ఈసారి కాపుల చుట్టూ తిరగబోతుంది అనేది మాత్రం సుస్పష్టం.